ప్రభువైన యేసుక్రీస్తు వారి నామను బట్టి సహోదరులకి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి దేవుని యొక్క రాజ్యం వచ్చిందా వస్తుందా అని 3 పాఠాలు చెప్పడం జరిగింది. ఇది 4వ పాఠం. ఈ పాఠంలో దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి వచ్చింది అని తెలియపరుస్తున్నానండి, అంటే గ్రంథం ఆధారంగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా దేవుని యొక్క రాజ్యము పరలోకము ఒకటా కాదని మనం ఆలోచన చేసినట్లయితే పరలోకం దేవుడుండే స్థలం అండి. దేవుని యొక్క రాజ్యము అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క ప్రజలు పరలోకం వెళ్తారండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉంది అని ప్రకటన చేశారండి. అటు రీతిగానే యోహాను గారు కూడా మరి దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉంది, మీరు మారుమనసు చెందాలి అని యోహాను గారు కూడా మరి ప్రకటన చేశారండి. మరి దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి వచ్చినట్లయితే మరి ఏం జరుగుతుంది మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పరిశుద్ధపరచబడాలండి. మరి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని దూరస్తులుగా అవిధేయులుగా మరి సాతాను ఒక బంధకాల్లో సాతాను అధికారం కింద ఉన్నారండి. ఈ సాతాను అధికారం నుంచి విడుదల చేసి మరి దేవుని ఒక కుమారులుగా లేకపోతే దేవుని ఒక రాజనివాసులుగా చేయాలండి దేవుని ఆలోచన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ కూడా పాప విమోచన జరగాలి అన్నది దేవుని యొక్క ఏర్పాటు అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి వచ్చినట్లయితే ఏం జరుగుతుంది అంటే మనుషులు పాపం నుంచి విమోచింపబడతారండి. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు మరి ఆత్మ మూలంగా జన్మించాలండి. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుచుకున్నారండి. వాడు నీటి మూలంగానే ఒకడు ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారండి. అంటే దేవుని ఒక రాజ్యంలో ప్రవేశించాలంటే మరి మనుషులు ఏం చేయాలంటే మరి ఒకటి నీటి మూలంగానో ఒకటి ఆత్మ మూలంగా జన్మించాలండి. నీటి మూలంగా అంటే బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా, మరి ఆత్మ మూలంగా అంటే దేవుని వాక్యం విని విశ్వసించి మారుమనసు చెంది బాప్తిస్మం పొందడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆత్మ మూలంగా జన్మిస్తున్నాడండి. ఆ జన్మించిన వ్యక్తి ఎక్కడ చేర్చబడుతున్నాడంటే దేవుని ఒక రాజ్యంలో చేర్చబడుతున్నాడండి, అంటే దేవుని ఒక సంఘంలో చేర్చబడుతున్నాడండి. ఈ దేవుని ఒక సంఘంలో చేర్చబడిన వారికి ఏం కలుగుతుందంటే పాప విమోచన కలుగుతుందండి. కాబట్టి మనం ప్రకృతి సంబంధమైన మనుషుడు ఇప్పుడు ఎలా జన్మిస్తున్నాడంటే ఆత్మ మూలంగా జన్మిస్తున్నాడు, వాక్యం మూలంగా జన్మిస్తూ ఉన్నాడు. ఆ జన్మించిన వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆత్మ సంబంధం అనే వ్యక్తిని మనం గ్రహించాలండి. ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో అలా ఆత్మ సంబంధాలు తప్ప శరీర సంబంధాలు కాదని గుర్తిరగాలండి. మరి ఆత్మ సంబంధమైన మనుషులకు ఏం జరుగుతుందంటే పాప విమోచన కలుగుతుందండి. ఎవరైతే పాప విమోచన కలిగిందో వారి దేవుని యొక్క రాజ్యంలో లేకపోతే దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డారు అనమాట. కాబట్టి ప్రియమైన దేని పట్ల మనం కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా నేను చెప్పినదేమనగా రక్తమాంసంలో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు, క్షయత అక్షయతను స్వసరించుకొనదు అన్నాడండి. అంటే రక్తమాంసంలో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపు అని ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఈ లేఖనాన్ని బట్టి ఏమన్నారంటే మరి బోధకులు మరి అనేక మంది విశ్వాసులు మరి రక్తమాంసంలో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాం. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు ఇప్పుడు.
మానవ దేహంలో ఉండగా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రవేశించే అవకాశం లేదని వీరు బోధిస్తూ ఉన్నారండి. మరి ప్రభు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మరి ఎలా చేరాలని చెప్తున్నాడండి? ఒకటి నీటి మూలంగాను ఒకటి ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని చెప్తున్నాడండి. అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ చేర్చబడుతున్నాడంటే దేవుని యొక్క రాజ్యంలో లేకపోతే సంఘంలో చేర్చబడుతున్నాడండి. ఎవరైతే సంఘంలో క్రీస్తు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘంలో చేర్చబడుతున్నాడో ఆ వ్యక్తికి పాప విమోచన జరుగుతుందండి. ఎవరైతే విమోచింపబడ్డారో వారు మాత్రం పరలోకం వెళ్తారండి. కాబట్టి ప్రియమైన దేవుని మనం కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే మరి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసును. మనమంతా కూడా మరి బంధకాలలోనూ మరి అంధకార సంబంధమైన అధికారం కింద ఉంటే అధికారం నుంచి మోచించాడండి, విడుదల చేశాడండి. అంటే ప్రతి మానవుడు కూడా మరి పాపం కింద బానిసగా ఉన్నాడు, సాతాను అధికారం కింద ఉన్నాడు. ఎవరైతే సత్యవాక్యాన్ని ప్రేమించి విశ్వసించి మారుమనసు పొంది బాప్తిసం పొందుకున్నాడో ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే విడుదల పొందుతున్నాడండి. ఎక్కడి నుంచి విడుదల పొందుతున్నాడంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొంది మరి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడనమాట. దేవుడు తన ప్రియకుమారుడికి భూమి మీద ఒక రాజ్యాన్ని ఇచ్చాడండి. ఆ రాజ్య నివాసులుగా చేశాడు కాబట్టి మరి దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క ప్రజలుగా బ్రతికే అవకాశం అనుగ్రహించాడనమాట తన కుమారుని ద్వారా. విమోచింపబడిన వారు దేవుని యొక్క ప్రజలండి. ప్రజలకి దేవుని యొక్క చట్టం ఇచ్చాడండి, కొత్త నిబంధన చట్టం. యేసుక్రీస్తు వారి ద్వారా చట్టాన్ని ఇచ్చాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పట్ల మన జాగ్రత్తగా గ్రహించాలండి. ఆత్మ సంబంధమైన విషయాలతో చదివి చూసుకుంటూ మన విశ్వాసం ఉండాలండి. ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్క రాజ్యం రాలేదన్నారో మరి ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సంకల్పాన్ని తునీకరిస్తూ ఉన్నారండి. ఎలా తునీకరిస్తున్నారంటే దేవుని యొక్క రాజ్యం భూమి మీద రాలేదు అని ఎవరైనా అంటే కనుక ఆ వ్యక్తికి పాప విమోచన కలిగే అవకాశం లేదండి. మరి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసును అన్నాడండి అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ యేసుక్రీస్తు వారు మరి 2వ రాకడలో వచ్చినప్పుడు అప్పుడు రాజ్యం చేస్తాడో కాబట్టి అప్పుడు దాకా దేవుని యొక్క రాజ్యం భూమి మీద లేదని చెప్తున్నారు అన్నమాట. అంటే దేవుని యొక్క సంకల్పాన్ని తునీకరిస్తున్నారండి. అంటే మరి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమో రాయబడ్డదండి, పాపం నుంచి విమోచన పొందినట్టుగా కనబడుతుందండి. తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసును. ఆ రాజ్యంలో మన ఉంది కాబట్టి, కుమారుడికి రాజ్యం ఉంది కాబట్టి ఆ రాజ్యంలో మనల్ని చేర్చాడు కాబట్టి మరి రాజ్యం ఉంది అని స్పష్టంగా మనకి రాయబడుతుందండి. ఆ రాజ్యంలో చేర్చబడిన వారు విమోచింపబడ్డారండి. అందుకని యేసుక్రీస్తు వారు పిలాతు యొద్ద మాట్లాడుతున్నప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారండి, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదంటున్నాడు. దేవుడు తన ప్రియకుమారుణ్ణి మృతుల నుంచి లేపి ఆయన్ని అభిషేకించాడండి. అపోస్తలుల గారు 2వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డదండి, ప్రభువుగాను క్రీస్తు గారిని నియమించును, ఇశ్రాయేలీయులంతా రూఢిగా మీరు తెలుసుకోవాలని తెలియపరిచాడండి. అంటే సంఘమైన శరీరానికి శిరస్సుగా అధిపతిగా రాజుగా తండ్రి అని దేవుడు నియమించాడండి తనకు ప్రియకుమారుని. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మనం 6వ వచనం మనం చూసినట్లయితే మరి అక్కడ రాయబడి ఉన్నదండి, చూద్దామండి. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన
మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలిగినగా. మరి ప్రభువుని యేసుక్రీస్తు వారి మూలంగా మనకి ఏం జరిగిందంటే, తన రక్తం వలన మనను పాపం నుండి విడిపించిన వానికి, మరి యేసుక్రీస్తు వారి రక్తం సిందించడం ద్వారా మరి మనకి ఏం కలిగిందంటే పాపం నుంచి విమోచన కలిగింది అని చాలా గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. అలాగే మనం కింద చూసినట్లయితే ఆయన మనలను తన తండ్రి అనే దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశాను. ఇప్పుడు తండ్రి అనే దేవునికి భూమి మీద ఏం చేశాడంటే మనల్ని పాపం నుంచి విమోచించి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడండి. ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి తన స్వరక్తం ఇచ్చి మన పాపం నుంచి విమోచించి దేవుని కొరకు ఒక రాజ్యముగా మనందరినీ సిద్ధపరిచాడండి. యాజకులుగా దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చెల్లించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా మరి మనల్ని సిద్ధపరిచాడండి. కాబట్టి మనకు పాప విమోచన కలిగిందండి. పాప విమోచన ఎవరైతే కలిగిందో వారు దేవుని రాజ్యంలో చేర్చబడి ఉన్నారో, రాజ్యంలో ప్రజలుగా ఉన్నారో. కాబట్టి పాప నుంచి విమోచన జరిగిందండి. ఒక రాజ్యంగా ఉన్నామండి. మనం అంతా ఎలా ఉన్నామండి? దేవునికి ఒక రాజ్యంగా మరి క్రీస్తు ఒక రక్తం ద్వారా విమోచింపబడ్డామండి. మరి విమోచింపబడిన మనం మరి ఇంకా మరి చాలామంది బోధకులు మరి దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రాలేదు అని ప్రార్థన చేస్తూ ఉన్నారన్నమాట అండి. అంటే రక్షింపబడిన వాళ్ళ ఆత్మ సంబంధాలని గ్రహించలేదండి ఎందుకండి. కాబట్టి మనం లేఖనాల్లో జాగ్రత్తగా అర్థం చేసుకుని మరి దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి వచ్చింది కాబట్టి మనుషులందరికీ ఒక పాప విమోచన కలిగిందండి. పాప నుంచి విమోచింపబడ్డారండి. విమోచింపబడిన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారండి. కాబట్టి మన గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ అలా రాయబడి ఉందండి. ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలో ఇప్పుడుకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడివే, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవునికి మనుషులను కొని దేవుని వారి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసి మళ్ళీ ఏం చేశాడండి? ఆ గ్రంథం విప్పి దాని ముద్రలు ఇప్పుడుకు నీవు యోగ్యుడు. మనం పాపం అనే బంధకాల్లో మనం ఉన్నప్పుడు ఆ బంధకాలని విడుదల చేయడానికి మరి యేసుక్రీస్తు వారు యోగ్యుడే ఉన్నాడండి. దేవుని దృష్టికి పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా మరి భూమి మీద మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన మూలంగా మనుషులందరూ పాప విమోచన పొందడానికి ఆయన మాత్రమే మరి నియమింపబడ్డాడు. దానికి అర్హుడు అనమాట అండి. ఆయన తప్ప ఇంకెవరో